ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అడవి శాఖ నుంచి ఇప్పుడే వచ్చిన బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు అండి. కేవలం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే సొంత జిల్లాలోనే అలానే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు తెలుసుకున్నట్టు ఇప్పుడు ఇది 3 నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అలానే మనకు ఫారెస్ట్ బిస్ట్ ఆఫీసర్ అలానే ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, అలానే మరొక నోటిఫికేషన్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మీరు అప్లై చేసుకున్నట్లయితే తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే అన్ని లింక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేశారంటే మీకు డైరెక్ట్ లింక్ అనేది సెండ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకు పబ్లిక్ కమిషన్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఓకే, మనం కానీ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబ్ సర్వీస్లో ఇది జనరల్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనం కానీ చూసుకుంటే 20,600 నుంచి అలానే 63,665 ఏమిటంటే ఓన్లీ బేసిక్ పే ఉంటుంది. హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీకు పొందుతారండి. అంటే టర్మినేటర్ అనే ఒక పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 30 ఏజ్ మధ్యలో ఉండాలి. ఎప్పటికీ 1/7/2025 నాటికి కౌంట్ చేస్తారు. అంటే మీకు అప్లికేషన్ అనేది 11 స్టార్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు చేసుకోవాలండి. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే అక్కడ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెప్పాను చూడండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిఫరెన్స్ లోకల్ పర్సన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు నేను చెప్పాను చూడండి, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇంటర్మీడియట్ మీరు పాస్ అయిన అభ్యర్థులు వొకేషనల్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే మనకు కొద్దిగా మనకు హైట్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ హైట్ మీరు కానీ చూసుకుంటే మేల్ పర్సన్స్కి 163 అనేది మీకు హైట్ అనేది కలిగి ఉండాలి. అలానే 84 అనేది ఇక్కడ మీకు చెస్ట్ అనేది శ్వాస కానీ తీసుకున్న తర్వాత 84 ఇంచెస్ ఉండాలి. మనకు 79 ఉండి నార్మల్గా మీరు శ్వాస కానీ తీసుకుంటే 5 ఇంచెస్ అనేది పెరగాలని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నది నెక్స్ట్ ఫీమేల్స్కి అనేది మనకేంటంటే 150 సెంటీమీటర్ అనేది హైట్ కలిగి ఉండాలి. అలానే మిగిలినటువంటి ఏం చెక్ అనేది చేయరండి, జస్ట్ మీకు హైట్ చెక్ చేయడం జరుగుతుంది. అందులో మీరు క్వాలిఫై అయినట్లయితే ఇందులో ఒకే ఒకటి అంటే చాలా ఈజీగా ఉంటుందండి. అంటే 25 కిలోమీటర్స్ అనేది వాక్ అనేది చేయాలి మేల్ పర్సన్స్కి. ఫీమేల్ పర్సన్స్కి 60 కిలోమీటర్ అనేది ఇక్కడ వాక్ అనేది చేయాలి. టైం అనేది ఇస్తారు. ఆ టైం లోపల మీరు కంప్లీట్ చేస్తే క్వాలిఫై అవ్వాలి. ఎటువంటి దీనిలో కాంపిటీషన్ అయితే లేదండి. జస్ట్ మీరు క్వాలిఫై అయితే ఇక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు హైట్ వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది. అది క్వాలిఫై అయిపోయినట్లయితే రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారు. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. అలానే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 1/7/2025 నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా మనకు కల్పించడం జరిగింది. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన స్టెప్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు వీడియో కావాలంటే కూడా కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియో అనేది తీసుకురావడం జరుగుతుందండి. ఓకే, దాని గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే మీకు అందరు కూడా ఆన్లైన్లో అప్లై చేసే విధంగా నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అందులో మీరు జాయిన్ అయ్యారంటే దాన్ని బట్టి మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది జాయిన్ అయితే అంతమంది ఇంట్రెస్ట్ ఉందనేసి నెక్స్ట్ నుంచి మీకు ఆ వీడియోస్ కూడా తీసుకొస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అనేది అవ్వండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు అనేది 250 అనేది ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. ఆ తర్వాత 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు 250. అంటే ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ అలానే ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే 80 రూపీస్ మీరు ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులందరూ కూడా 250 + 80 రూపీస్ అనేది ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకున్న టైంలో చెల్లించవలసి వస్తుందని తెలియజేస్తున్నారండి. అయితే ఇక్కడ డివిజన్ వైజ్ ఇక్కడ నేను చెప్పాను చూడండి, మనకు కొన్ని డివిజన్స్ అని ఇచ్చారు. ఈ డివిజన్స్లో కొన్ని జిల్లాలు అయితే వస్తాయి. ఆ డివిజన్స్ ప్రకారం ఏంటంటే మనకు పీడిఎఫ్లు నోటిఫికేషన్ పీడిఎఫ్లు చాలా వరకు ఇవి ఏమిటంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు అండి. అంటే మనకి ఇంతవరకు భర్తీ కానటువంటి క్వాలిఫై కానటువంటి ఉద్యోగాలు. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీరు పొందుతారు. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేస్తారు. ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇందులో రాత పరీక్ష అనేది ఎలా ఉంటుంది? మీకు ఇంగ్లీష్, ఉర్దూ అలానే తెలుగు అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుందండి. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగులోనే రాత పరీక్ష రాసి ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చండి. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అంటే మీకు 1 రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా మీరు పొందాలని కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్. మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో
అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లోనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు డైరెక్ట్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయండి. అందులో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది పొందుతారు. ఆశా వర్కర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా నేను మార్నింగ్ అప్డేట్ ఇచ్చానండి. చాలామంది అడుగుతుంటే దాని గురించి ఒకటి అడవి శాఖలో నైట్ నేను మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈరోజు మార్నింగ్ అనేది వీడియో చేశాను. మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ కూడా మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. పర్మనెంట్ ఉద్యోగం నెక్స్ట్ వీడియో అనేది తీసుకొచ్చాను. అలానే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకుని వీలుగా మరొక జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. చాలా రకాలుగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియజేస్తారు. ఈరోజు మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి దీని మీద క్లిక్ చేయండి. మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే దీనికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మీకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, దేనేదర్ అనే ఒక పోస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అనేది ఇక్కడ పూర్తిగా ఇచ్చాను. అన్ని కూడా రీడౌట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అలానే అప్లై లింక్ ఆప్షన్ ఉంటుంది. అలానే మీకు ఆప్షనల్ వెబ్ పేజ్ కూడా ఉంటుంది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా కిందకి వస్తే ఉన్నాయండి. తప్పనిసరిగా విజిట్ చేయండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.